హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాగీస్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడీ. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్, అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. రెయినీ సీజన్లో అయితే ఇంకా ఎక్కువగా తినాలనిపిస్తుంది. మనం ఎప్పుడు బయట తెచ్చుకోవడం కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇంట్లోనే ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీ ఫుడ్ తయారు చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వాము, పసుపు చిటికెడు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు ఒక చిన్న కప్పు, శనగపిండి 1/2 కేజీ, ఆనియన్స్ మీడియం సైజ్వి 4 తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. వాటర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, వాటర్ వచ్చేసాయి అందులో నుంచి. ఇప్పుడు ఇందులో శనగపిండి యాడ్ చేసుకుంటూ కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి, వాము, ధనియా పౌడర్, పసుపు ఆప్షనల్ అండి, కారం, సరిపోలేదనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం బాగా కలిసిపోయేలాగా బాగా కలపండి. చూసారు కదా, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. బాగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ సరిపోలేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. పకోడీ ఎంతవరకు అయితే మునుగుతుందని మనకు అనిపిస్తుందో అంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంగా వేడవ్వాలి. తర్వాత వేసుకోవాలండి పకోడీ. చూసారు కదా, నేను చూపించిన విధంగా వేయాలి. ఒకసారి కలపాలండి, వేసుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఓకే అండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసేయాలి. చూసారు కదా, రెడీ అయిపోయిందండి ఆనియన్ పకోడీ. ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా ట్రై చేసి చూడండి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి, ట్రై చేయండి. ఈరోజు చిట్కా: చిన్నపిల్లలు ఫెయిర్ అండ్ స్మూత్గా అవ్వడానికి శనగపిండిలో మీగడ కలిపి ఈ మిశ్రమాన్ని స్నానానికి 5 మినిట్స్ ముందు అప్లై చేస్తే ఫెయిర్ అండ్ స్మూత్గా అవుతారు.